వెల్కమ్ బ్యాక్. దుబాయ్ వేదికగా నేడు బిగ్ ఫైట్ జరగనుంది. భారత్ పాక్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రూప్ 4 మ్యాచ్లో మరోసారి పాక్ ను చిత్తు చేసి భారత్ సత్తా చూపిస్తుందని అభిమానుల్లో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేటి మ్యాచ్ పై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేటి దాయాదుల పోరు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి అయితే మాత్రం సర్వం సిద్ధమైంది. అయితే భారత్లో ఈ హీట్ ఎలా కొనసాగుతుంది, ప్రత్యేకించి నెల్లూరులో ఈ హీట్ ఎలా ఉంది? ఈరోజు నెల్లూరు క్రికెట్ అకాడమీలో పిల్లలు ఈరోజు ట్రైనింగ్ అవుతున్నారు. ఈ పిల్లలైతే మాత్రం అత్యంత ఉత్సాహంగా భారతదేశ జాతీయ జెండాలను సగౌరవంగా చూపుతూ ఈరోజు వీళ్ళందరూ కూడా భారతదేశ విజయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, మీరు ఏం కోరుకుంటున్నారు, అసలు ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ పట్ల నువ్వేమి చెప్పబోతున్నావు? ఫస్ట్ ఒక మ్యాచ్ గెలిచాం ఇండియా, దాంతో పాకిస్తాన్ రివెంజ్ మీద ఉంటుంది. చాలా గట్టిగా జరగద్ది మ్యాచ్, కానీ ఇండియా గెలిచేదానికి చాలా ఛాన్సులు ఉన్నాయి. ఇండియా ఆల్రౌండర్స్ వచ్చి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ బాగుంది, బౌలింగ్ కూడా వికెట్స్ తీసే బౌలర్స్ ఉన్నారు. అందుకని ఇండియా గెలుస్తుంది. మహిళా క్రికెటర్లు అంటే భావి తరానికి మహిళా క్రికెటర్లుగా ఉన్నారు. ఏం కోరుకుంటున్నావు ఈ రోజు క్రికెట్ మ్యాచ్ పట్ల? నువ్వు ఏం చెప్పబోతున్నావు? ఈరోజు మ్యాచ్ చాలా గట్టిగా జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఇలా మనము 8 కప్స్ గెలిచాము, మిగతా ఓడిపోయి ఉన్నాము. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను కోరుకుంటున్నాం. లైన్ అండ్ లైన్ చాలా బాగుంది. బ్యాటర్స్ కానీ బౌలర్ కానీ లైన్లో ఉన్నారు. వాళ్ళు గట్టిగా కానీ చేస్తే పహల్గామ్లో జరిగింది కానీ అన్నీ మనసులో పెట్టుకొని కానీ ఆడితే ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. ఇంకా పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. సో ఇండియా గట్టిగా ట్రై చేస్తుంది, గెలుస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈరోజు ఇంకా కూడా మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఏందమ్మా నువ్వేం చెప్పబోతున్నావు ఈ రోజు మ్యాచ్ పట్ల? ఇండియా కన్ఫామ్గా గెలవాలని అనుకుంటున్నాను. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. ఇండియా కన్ఫామ్గా గెలుస్తుంది. నిన్న కూడా గెలిచింది, ఈరోజు కూడా గెలుస్తుంది. ఇండియా మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే మరికొందరు ఔత్సాహికులు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఈరోజు ఎంతమంది పిల్లలకి మీరు ఇక్కడ ట్రైనప్ ఇస్తున్నారు? ఈ పిల్లల్లో అయితే మాత్రం ఇండియా గెలుస్తుంది అనేటటువంటి సగౌరవంగా చెప్తున్న పరిస్థితి. ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్ పట్ల మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి లైన్ అండ్ లెంత్ ఉంటే బాగుంటుంది? టీం కూర్పు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మన ఇండియా టీంలో అంత యంగ్ బ్లడ్ ఉంది, అంత ఆల్రౌండర్లు ఉన్నారు. ఈసారి మటుకు మ్యాచ్ గ్యారంటీ గెలుస్తుంది. ఓపెనర్స్ బాగున్నారు. శుభం గిల్లు, అభిషేక్ శర్మ బాగా ఆడుతున్నారు. స్పిన్నర్లు కూడా మనకు బాగున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బౌలింగ్ బాగా వేస్తున్నారు. ఆల్రౌండర్లు బాగున్నారు. మనకు తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో బాగా ఆడుతున్నాడు. సూర్యకుమార్ కెప్టెన్సీలో మ్యాచ్ గెలుస్తుంది. పాకిస్తాన్ మీద ఈ రెండో మ్యాచ్ కూడా గెలుస్తుంది. ఖచ్చితంగా కూడా ఇండియాకి ఏదైతే ఓపెనర్స్తో పాటు లైన్ అండ్ లెంత్ వేసేటటువంటి బౌలర్లతో పాటు ఆల్రౌండర్ల ప్రతిభ ఈరోజు ఇండియాకి అత్యంత బలంగా ఉంది. ఖచ్చితంగా కూడా ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్లో ఇండియా విజయం సాధిస్తుంది అనేటువంటి అయితే మాత్రం ఖచ్చితమైన నమ్మకాన్ని అయితే మాత్రం ఇక్కడ ప్లేయర్స్తో పాటు కోచ్ కూడా తెలియాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా కూడా భారత్ విజయం సాధించాలని సగర్వంగా ఈరోజు పహల్గావ్ దాడికి ఏదైతే జరిగిందో దీన్ని తిప్పికొట్టే విధంగా కూడా, అంటే దీనికి సరైన గుణపాఠం మేము క్రికెట్ బ్యాట్ చెప్తామన్నట్టుగా కూడా ఈరోజు మ్యాచ్ విజయం సాధిస్తున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువ క్రీడాకారులు, యువ క్రికెటర్లు ఈరోజు చెప్తున్న పరిస్థితి. వీరి యొక్క కోరిక మేరకు, యావత్ భారతదేశం కోరిక మేరకు ఖచ్చితంగా కూడా ఇండియా విజయం సాధించాలని కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్.